ప్రచారంగా వెళ్తా అనేసరికి ఏ తల్లికైనా ఏ ఇంటికైనా నాన్నకైనా ఇబ్బందే వాళ్ళకి. ఖచ్చితంగా. ఎదిగాడు రేపేదో మనకి ఇంకా పెళ్లి చేసుకుని పెళ్లి చేయాలి, ఏదో ఉంటుంది వాళ్ళ కోరికలు, వాళ్ళ కోరికలు చాలా ఉంటాయి కదా. చాలా ఉంటాయి. ఆ, సో నేను ప్రచారంగా వెళ్తా అనేసరికి నేను ఉత్తరం రాసేసరికి ఇంట్లో అంత టెన్షన్ స్టార్ట్ అయింది. ఇది ముందే ఊహించుకొని నేను మా ఫ్రెండ్స్, శాఖా ఫ్రెండ్స్ అందరిని కూడా, అరే ఇంట్లో పరిస్థితి చూడండి రా, కొద్దిగా న్యూట్రలైజ్ చేయండి, నేను వస్తున్నాను అని ముందే చెప్పుకుంటే వాళ్ళు ఒక 30 మంది వాళ్ళు రెడీగా ఉన్నారు. ఉమ్, సో నేను దిగాం. తర్వాత ఏడుపులు పెడవపలు వద్దని కాదని ఇవన్నీ ఒక 8 o'clock ఉదయం స్టార్ట్ అయితే 3 వరకు అది నడిచింది. వాళ్ళు ఏడిస్తే మనం కూడా కొద్దిగా గట్టిగా ఏడవాలి. అట్లా నడిచి అది ఆఖరికి ఫస్ట్ టైం సరే వీడు ఇంతగా అంటున్నాడు కాబట్టి నేను అన్న లాస్ట్కి ఒక 2 years అమ్మా, 2 ఏళ్ళే నేను ప్రచారంగా పోయి వస్తా. నాకెందుకంటే నేను అందరికీ మాట కూడా ఇచ్చాను, నా కోరిక ఉంది, నా లైఫ్లో అది ఒక కోరిక, అది ప్రచారంగా ఉండాలని. 2 years పోయి వచ్చేస్తాను. అప్పుడు మీకు తెలుసా మీరు అబద్ధం చెప్తున్నారని? మీకు ఖచ్చితంగా చెప్పలేను, బట్ 2 years అన్నది మటుకు అన్నాను. అది ఏంటన్నది ఓకే. వెళ్తే సరేరా, ఇక ఫస్ట్ మా అమ్మ కొద్దిగా కన్విన్స్ అయ్యి వాడు వెళ్తా అంటున్నాడు అని మా నాన్నగారిని ఒప్పించింది అమ్మ. అందుకు నా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలని. ఓకే, అట్లా నేను ప్రచారంగా వెళ్ళాను. ఆ 2 years ఇంకా కాలేదులేండి, అవదు. 35 ఏళ్ళు అయింది, ఇంకా 2 years కావట్లే. బ్రహ్మకు ఒక రోజు ఎట్లాను, ఈ 2 yearsకి ఎంత ఉందో చూద్దాం. అది బాగుంది. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత అమ్మగారు మళ్ళీ ఎప్పుడు ఫోర్స్ చేయలేదు మిమ్మల్ని? అమ్మగారు